Welcome back to our channel. So students, in this video we will discuss the 2 marks explanation of the subject business intelligence. Okay, so third chapter లో 2 marks నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. సో లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బిజినెస్ పర్ఫార్మెన్స్. అసలు ఈ బిజినెస్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? మన ఆర్గనైజేషన్స్లో మన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటేనే కదా కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. కస్టమర్ సాటిస్ఫై అయితేనే కదా మన యొక్క బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాము. సో బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, మన ఆర్గనైజేషన్స్లో ఎలా వర్క్ అవుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత ఉంది, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేసుకొని ఉంటాం. సో బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఒక సపరేట్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్కి థీమ్లోకి ఉంటారనమాట. అంటే మన ఐడియాస్ ఎలా ఉన్నాయి బిజినెస్లో, వెదర్ ద ప్లానింగ్ ఎలా ఉంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎలా కోఆర్డినేషన్ ఉంది, ఇవన్నీ పర్ఫార్మెన్స్ని అది మేనేజ్ చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం బీపీఎం అంటాం, బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్ని యూజ్ చేసుకొని ఇది బేస్డ్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డయాగ్నోస్టిక్ కంట్రోల్ సిస్టమ్. ఈ డయాగ్నోస్టిక్ కంట్రోల్ సిస్టంలో మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఇన్పుట్, అవుట్పుట్, మానిటరింగ్ అనమాట. ఇన్పుట్ అంటే ఏంటి? మన యొక్క యాక్చువల్ పర్ఫార్మెన్స్ అని అర్థం. మానిటరింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అంటే లైక్ డాష్ బోర్డ్స్ కానీ, హెచ్ఆర్ సిస్టమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరైతే వర్కౌట్ అవుతారో ఆ సెక్టార్లో వాళ్ళు. అవుట్పుట్ అంటే ఏంటి? మనం వచ్చే ప్రొడ్యూస్ చేసినాక మనకు వచ్చే అవుట్పుట్. ఓకేనా? యాక్చువల్గా పర్ఫార్మెన్స్ ఎంత చేసినాం అనేది ఇన్పుట్, మనకి ఎంత అవుట్పుట్ వచ్చిందనేది అంటే లైక్ ఎంత టైప్ ఆఫ్ థింగ్స్ అనేది అవుట్పుట్ వచ్చిందనేది అవుట్పుట్ కిందలోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీపీఎం ఆర్కిటెక్చర్ ఉంటుంది. బీపీఎం ఆర్కిటెక్చర్లో మొత్తం 3 ఉంటాయి. ఒకటేమో అప్లికేషన్స్, ఇంకొకటేమో డేటా హబ్, ఇంకొకటేమో డేటా సోర్స్ సిస్టమ్ అని చెప్పి మీరు ఒక్క ఫ్లో చార్ట్ వేసినా కూడా ఈ 2 మార్క్స్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో 2 మార్క్స్కి ఒక 5 to 6 లైన్స్ రాస్తే మోర్ దెన్ ఎనఫ్ అమ్మ. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్స్. ఈ పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్స్ మన పర్ఫార్మెన్స్ని డేటా విజువలైజేషన్ లాగా చేస్తుంది. అంటే పై డయాగ్రామ్స్లో, బార్ డయాగ్రామ్స్లో, గ్రాఫ్స్లో, ఓకే, ఇట్లాంటి టైప్ ఆఫ్ థింగ్స్లో మనము డేటా అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. దట్స్ ఇట్. సో ఈ క్వశ్చన్స్ అనేది 2 మార్క్స్లో చూసుకోండి. ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ యూనిట్. I hope that you will got clarity. If you having any further doubts, let me know in the comment section. All the very best. See you on the next video. Bye bye everyone.